ఈ ముసలాడిని తీసుకెళ్ళి వాడు కొడుకుతో పాటు పాతాయండ్రా. తమ్ముళ్ళు ఈ గుంటలు దాన్ని నాకేనా ముందు సేఫ్టీ ప్లేస్ చేరుకున్నాక దేన్ని ఎవరు సర్దుకున్నామో తర్వాత చూసుకుందాం. ముందు వాళ్ళ బాబు కొడుకు ఇద్దరిని పోతేయండి. ఒరే అబ్బా కొడుకులారా, నాకు కావలసిన ఖజానా మా చేతుల్లో పెట్టా. అందుకు మీ ఇద్దరికి చెక్ చేయటని టెన్షన్ రా. మిమ్మల్ని చెరువులో చంపేయగలను, కానీ అందరూ సరదా లేదు. కనుక కోడి పెట్టలా కొట్టు చచ్చే ఏర్పాటు చేశాం. సీసాలో సారా ఉంది. దాహం వేస్తే చెరి కాస్త తాగండి. దీనిలో చికెన్ ముక్క పెడుతున్నా. ఆకలిస్తే కాస్త కాస్త కురుక్కు తినండి. డింగు 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 డింగు. ఏంటే ముసలిదానా, మంచి భోజనం ముందుకొచ్చిందేంటా అని ఆశ్చర్యపోతున్నావా? ఎల్లుండి తెల్లారేటప్పటికి నీ బతుకు తెల్లారిపోద్ది. నీ కొడుక్కిచ్చిన 30 రోజుల గడువు తీరిపోద్ది. నీకు ఉరిశిక్ష అమలు పరచడం ఖాయం. ఆఖరి రోజులు కదా అని కాస్త గొప్ప భోజనం పెట్టాం, తిను. నీ అమ్మ కడుపులో మాడ. ఈ తెప్ప తయారు చేయడానికి ఎంతసేపు ఏమిటో తప్పుడు వెతవల్లారా. తొందరగా దీన్ని ఎక్కి అవతలి గట్టుకు వెళ్ళామంటే మనల్ని ఏ నయాలు ఏమీ పీకలేవు. మనం మాత్రం నెమలికలు తాపీగా పిక్కోవచ్చు. కానివ్వండి. థ్యాంక్ యూ. బొక్కలు లేకుండా కట్టండి రా. తెప్ప తెప్పన వెళ్ళ మధ్యలో నీళ్లు వచ్చింది మునిగిందంటే మనందరూ డింగో డింగు.
బాబు వాణ్ణి నేను వేటాడతాను. ఆఖరి నిమిషంలో ఇట్లా కకావికం అయిపోయిందంటో దేవుడు. సందులో సందు పెట్టి పుచ్చుకుని మనం సైడ్ అయిపోతే ఆరోగ్యం మంచిది. డింగు 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 డింగు. నువ్వెందుకు వచ్చావురా? దున్నపోతున్నా శరీరాన్ని పెంచావు. నువ్వు వెళ్ళి వాడితో సరదాగా ఫైట్ చేసి వీరుడిని పేరు తెచ్చుకో. వెళ్ళు. పేరు వద్దు, ఊరు వద్దు. దీన్ని మన ఇద్దరం పంచుకుందాం. ముందు తాడు కట్ చేయి. బాబు, సంపతో వాడు పారిపోతున్నారు. నువ్వు వెళ్ళి. అనుకున్నారా? తప్పు. ఎవరు దోషులో ఎవరు నిర్దోషులో ఆనాడు మీకు కట్టుకథ చెప్పిన ఈ ముఖ్యమైన సాక్షి చెప్తాడు, వినండి. డింగో డింగు. ప్రభు ప్రభు,
రాజద్రోహి అనే బిరుదుకు అన్ని రకాలుగా తగిన విధవని నేనే. మరో 2 నీచులతో చేతులు కలిపి సంపదను దోచుకోవాలని ప్రయత్నం చేశాను. ఆ మహానుభావుడు ధర్మదేవ మా నుంచి తప్పించుకుని ఆ సంపదను కాపాడాడు. నన్ను మన్నించండి మహాప్రభో, నన్ను మన్నించండి. వీడిని బంధించండి. అమూల్యమైన నెమలి సింహాసనాన్ని, కోహినూరు వజ్రాన్ని తిరిగి మీకు అప్పగిస్తున్నాను. ధర్మదేవ్, అబద్ధాన్ని నిజమని నమ్మి నీ గొప్పదనాన్ని అనుమానించాను. నీ ఇల్లాల్ని అమానుషంగా శిక్షించాను. మా తప్పు మన్నించమని మనసారా వేడుకుంటున్నాను. ఇప్పటికైనా ఎప్పటికైనా మా కుటుంబం ఈ దేశం కోసం మా ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉంటుంది ప్రభు. ప్రభు, నాదొక విన్నపం. నిజాన్ని ఒప్పుకొని సాక్ష్యం చెప్పిన ఈ నీచుడికి శిక్షను తగ్గించండి. శాభాష్, నీ మానవతావాదాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను. ధర్మదేవ్, కొదమసింహం లాంటి కొడుకును కన్నారు. మీ జన్మ ధన్యమైంది. డింగు పంచ కళ్యాణిలా బ్రతికేవాడిని కంచర గాడిదలా తయారయ్యారు. దీన్ని చచ్చే వరకు తిప్పాలో తిప్పలేక చావాలో ఆ దేవుడికి తెలియాలి. అబ్బా, సారా చుక్కలేదు, చికెన్ ముక్కలేదు. దీన్ని ఎక్క ఈ చెక్కను తిప్పుకుంటూ జీవితాంతం కుక్కలా బతకాల్సిందేరా. డింగు డింగు డింగు. పట్నం బాబు, మెరుపులా మా బతుకులోకి వచ్చిన నువ్వు కలకాలం మా గుండెల్లో ఉండిపోతావు. వస్తాను. థ్యాంక్ యూ బిజిలీ.